ఈ కప్పుతో నేను గోధుమ నూక తీసుకున్నానండి. నెయ్యి లేకుండా దోరగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ రోస్ట్ అయ్యిందండి. సో ఇందులో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నేను పాలు కానీ వాటర్ కానీ వేయడం లేదు. జస్ట్ దీంట్లోనే మొత్తం నెయ్యిలోనే రోస్ట్ చేస్తానండి దీనంతా. ఇలా అయ్యింది. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇదంతా నెయ్యిలోనే క్రిస్పీగా అవ్వాలండి. దీనిలో నేను 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది మంచి అరోమా మనకు వచ్చినప్పుడు ఇందులో షుగర్ కానీ మనకి ఏది స్వీట్ కావాలి అనుకుంటే బెల్లమా, పంచదార, లేదంటే పటికి బెల్లమా, లేదా కండెన్స్డ్ మిల్క్ ఏదైనా సరే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది రోస్ట్ అయిపోయిందండి ఆల్మోస్ట్. దీంట్లో నేను ఈసారి షుగర్ కూడా వేయడం లేదు, మళ్ళీ పటికి బెల్లం యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఇది పిల్లలకి పెడితే వాళ్ళకి కఫ్ రాదండి. సో నేను మళ్ళీ పటికి బెల్లం పౌడర్ వేస్తున్నాను. 1/2 కప్ అండి. ఇది ఇలా కలుపుతూ ఉంటే ఇది షుగర్లోని వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది మెల్ట్ అవుతుంది. ఆ మెల్టింగ్ అయినప్పుడే దానిలోని నూక కూడా ఉడుకుతుందండి. అందులో చూపిస్తాను చూడండి. నేను మళ్ళీ కొద్దిగా నెయ్యి వేస్తానంటే నాకు ఆల్మోస్ట్ 1/2 కప్పు పట్టిందండి నెయ్యి. నెయ్యి వేసి మళ్ళీ కలుపుకుంటాను. ఆల్రెడీ ఇందులో వాటర్ బయటకు వస్తుందండి. మనం షుగర్ వేసాం కదా, పటికి బెల్లం పౌడర్. మామూలుగా మనం పాకం పడితేనే ఆల్మోస్ట్ అది పాకం కింద వస్తుంది కదండి. అదిగోండి వాటర్ కంటెంట్ నాకైతే కనిపిస్తుంది. ఒక 2 మినిట్స్ అవుతే బాగా వస్తుందండి. చూడండి ఎలా వస్తుందో, రిలీజ్ అవుతుంది వాటర్. అది ఎలా రిలీజ్ చేస్తుందో నాకు దీనిలో వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆల్రెడీ షుగర్ వేసాం కాబట్టి, పటికి బెల్లం వేసాం కాబట్టి రిలీజ్ అవుతుంది. నేను ఈరోజు ఏంటంటే క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ చేసి ఒక స్వీట్ చేద్దాం అనుకున్నాను కదా. ఇందులో ఆల్రెడీ రోస్ట్ అయిపోతుంది కాబట్టి నేను దీనిలో ఆల్రెడీ 1.5 కప్ తీసుకున్నాను. ఇది నూక ఆల్రెడీ రోస్ట్ అయిపోయింది. నేను ఇందులో బీట్రూట్ జ్యూస్ వేస్తున్నానండి. 1 కప్ అండి. ఓన్లీ ప్లెయిన్ అండి. వాటరు చిన్న గ్లాస్తో వేసాను, జస్ట్ అది నలగడానికి అంతే. అంతకు మించి ఇందులో ఏమీ వేయలేదు. ఈ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఇది దీని కలర్ బాగా రెడ్డిష్గా ఉంది. కావాలంటే దీంట్లో క్యారెట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అది కూడా యాడ్ చేస్తాను. మరి ఇంత రెడ్గా ఉంటే ఏదో మనం ఫుడ్ కలర్ వేసామో అనుకుని పిల్లలు సరిగ్గా తినరు. నేను మళ్ళీ క్యారెట్ జ్యూస్ కూడా వేస్తాను దీనిలో. ఇదిగోండి క్యారెట్ జ్యూస్. ఇప్పుడు మొత్తం బాగా దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఇది అడుగు పడుతుందని మళ్ళీ నేను 2 స్పూన్స్ మళ్ళీ నెయ్యి వేసుకుంటాను. బాగా దగ్గర పడాలి. ఇప్పుడు మనం హల్వా చేస్తే ఎలా దగ్గర పడుతుంది, సేమ్ అలానే ఇంకా దగ్గరగా పడితే బాగుంటుంది. అంటే ఇది మనం బాగా దగ్గర పడితే ఏమవుతుందంటే ఇందాక వాటర్ ఎలా రిలీజ్ అయిందో ఇప్పుడు నెయ్యి రిలీజ్ అవుతుంది అనమాట. దీంట్లో నుంచి హల్వా చేసినప్పుడు నెయ్యి ఎలా రిలీజ్ అవుతుంది, సేమ్ అలాగా నెయ్యి బయటకు వస్తుందండి. అంతవరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. పటికి బెల్లం పౌడర్ వేసాను కదండి, నాకు అంత స్వీట్ అనిపించలేదు. అందుకే నేను కొద్దిగా 1 స్పూన్ బెల్లం యాడ్ చేసాను దీనిలో. ఇది మెల్ట్ అయిపోతే కొంచెం దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్తో చేసిన హల్వా రెడీ అయింది. ఈ పిల్లలకి పెట్టండి, చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ.